ఆడపిల్లలు 9 మంది, 2 మగపిల్లలు. ఆవిడ ఎట్లా ఉండేది? అమ్మమ్మ ఇంకా చిన్నపిల్లలాగే కనపడేది. నాకు బుద్ధి వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా మా అమ్మమ్మ చిన్నపిల్లలాగే కనపడేది. ఆరోగ్యంగా ఉండేది, మంచి ఆహారం, యోచన అనేది లేదు. మీరు అన్ని దాంట్లకు యోచన. సీరియళ్ళు చూస్తూ కరెంటు పోతే యోచన, అయ్యో పోయిందో. భోంచేయరు. ప్రతి చిన్నదానికి మీరు యోచన, ప్రతిదీ భయపడటం, యోచన చేయటం, అన్నం మానేయటం, నిద్ర మానేయటం. దీంతో ఏమవుతుంది? మీకు రోగాలు వస్తాయి. ఫస్ట్ స్వామీజీ దగ్గర వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ధైర్యంగా ఉండు, ఇదే బోధన చేస్తుంటారు. అది ఏమన్నా మీరు పట్టుకుంటే